नमस्ते। 10वीं कक्षा का पाठ के लिए आप सबको फिर से स्वागत है। मैंने पिछली कक्षा में मैंने जो हम भारतवासी पाठ के बारे में कहा था, उस हम भारतवासी पाठ के अंतर्गत जो व्याकरण कार्य है उसके बारे में, उसमें भी हमारा इम्पोर्टेंट टॉपिक संधि और समास, इसके बारे में मैं अब हमारी क्लास में चर्चा करना चाहती हूँ। संधि पहले करती हूँ, उसके बाद समास के बारे में हम जान लेंगे, क्योंकि సంధి एक बड़ा చాప్టర్ है आपको। సంధులు అనేవి చాలా పెద్ద చాప్టర్, మీకు చాలా పెద్దగా ఉంటుంది దాని గురించి చెప్పుకోవడం అనేది. చాలా పెద్ద టాపిక్ అన్నమాట. అటువంటి పెద్ద టాపిక్‌లో నేను కొంచెం మీకు వివరించి చాలా షార్ట్‌గా చేసి దాని గురించి మీకు వివరించడం జరుగుతుంది. మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే आप पहले पार्ट में जो बरसते बादल, इस पार्ट में मैंने क्या कहा था? बरसते बादल इस पार्ट के अंतर्गत हमने अनुप्रास अलंकार, अलंकार क्या है? अनुप्रास अलंकार, उसके बारे में मैंने कहा था। और दूसरे पार्ट में जो संज्ञा है, संज्ञा कितने प्रकार है और उपसर्ग क्या है, प्रत्यय क्या है, उसके बारे में मैंने सेकंड क्लास में बताया था, जो ईदगाह पाठ के अंतर्गत भाषा की बात में। अब हमारा तीसरा पाठ है हम भारतवासी। इस हम भारतवासी पाठ में जो हम अब जान रहे हैं संधि के बारे में। क्या है संधि? संधि और समास हम ये जानते हैं। 8वीं कक्षा में, 9वीं कक्षा में, 10वीं कक्षा तक हम यह जान लेते हैं कि संधि 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 సంధులు రాయండి, తెలుగులో అంటారు కదా సంధులు రాయండి, సంధు పేరు రాసి సంధి పేరు రాసి దాని సూత్రాన్ని రాయండి అని చెప్పి ఇలా వివరిస్తారు కదా మీకు. తెలుగులో కూడా సవర్ణ దీర్ఘ సంధి ఇలా చెప్తూ ఉంటారు కదా. అలాగనే సేమ్ మన హిందీలో కూడా సంధి అనేది ఉన్నది. సంధి समास। संधि माने क्या है? दो वर्णों के मेल को संधि कहते हैं। రెండు వర్ణముల యొక్క కలయికని సంధి అని అంటారు. वर्णालु, वर्णमाला, स्वर, व्यंजन, इनके बारे में हमने सीखा था ना. వర్ణ అంటే ఏమిటి, స్వరాలు అంటే ఏమిటి, అచ్చులు హల్లులు ఇవి నేర్చుకున్నాం కదా. వీటిల్లోనే రెండు అక్షరాలు, రెండు వర్ణాలు ఎక్కడైతే కలుస్తాయో వాటినే సంధులు అంటారు. అంటే మీనింగ్లెస్ గా ఉన్నటువంటి రెండు శబ్దాలని కలిపి ఒక శబ్దంగా చేస్తుంది. ఆ కలిపేది కూడా ఏమవుతుంది? వర్ణము అవుతుంది. వర్ణాలు, అక్షరాలు, ఆ అక్షరాల సహాయంతో కలుస్తుంది. అలా ఏదైతే కలుస్తుందో దాన్ని స్వర్ అని అనటం జరుగుతుంది, సంధి అని అనటం జరుగుతుంది. సంధి అంటే ఇప్పుడు మనం ఏం చెప్పుకోవాలి? दो स्वरों का मेल को संधि कहते हैं। और समास माने क्या है? समास जस्ट मैं कह रही हूं, इतना ही डेफिनेशन दे रही हूं। समास माने क्या है? दो शब्दों के मेल, दो शब्दों के मेल, రెండు శబ్దముల యొక్క కలయిక. पाठशाला, पाठशाला, पाठ एक शब्द है, शाला एक शब्द है, दो शब्दों का मेल पाठशाला है ना. अगर संधि कहते हैं तो देवालय, देव प्लस आलय, देव आ वहां स्वर है, आलय इसमें एक स्वर है, स्वर और स्वर मिलाकर एक शब्द बन गया है संधि, मेल. संधि माने मेल कहना चाहिए. अभी मैंने बोर्ड पर लिखा था, यहां देखिए, శాబ్దిక అర్థ है मेल. శాబ్దిక పరంగా దీని యొక్క అర్థం ఏంటి అంటే మేల్, కలయిక అని మనం చెప్పుకోవాలి. నెక్స్ట్, दो निकटवर्ती वर्णों के परस्पर मेल से जो परिवर्तन होता है उसे संधि कहते हैं. दो निकटवर्ती वर्णों के, రెండు దగ్గరగా ఉన్నటువంటి వర్ణాల ద్వారా, వర్ణాలు అంటే స్వరాలు, అచ్చులు ఏమైనా అవ్వచ్చు అన్నమాట, స్వర వ్యంజన్ ఏమైనా అవ్వచ్చు. పరస్పర్ మేల్ సే ఒకటినొకటి కలుసుకోవటం మూలంగా జో పరివర్తన్ హోతా హై, ఏదైతే మార్పు అనేది వస్తుందో, చేంజ్ అనేది దేంట్లో అయితే వస్తూ ఉంటుందో ఉసే సంధి కేతే హై, దానిని సంధి అనటం మనం జరుగుతుంది. ఇందాక మాటలో చెప్పిన దాన్ని ఇక్కడ డెఫినేషన్ రూపంలో రాయటం జరిగింది. మళ్ళీ సంధి అంటే ఏంటి, సమాస్ అంటే ఏంటి చెప్పుకున్నాం కదా. సంధి మానే క్యా హై? ధ్వనియోं का मेल, ధ్వనుల యొక్క సమూహం. నన్ అదర్ దాన్ ధ్వని, ధ్వని ఈజ్ ఈక్వల్ టు స్వర్, ధ్వని ఈజ్ ఈక్వల్ టు స్వర్, స్వర్ ఈజ్ ఈక్వల్ టు ధ్వని है ना. స్వర్ మానే ధ్వని, అక్షరాలు. ధ్వనులనే కదా అక్షర రూపం మనం చేసుకుంది. మన నోటి నుంచి ఏమైతే ధ్వనులు వస్తున్నాయో ఆ ధ్వనులకి అక్షర రూపం ఇచ్చి స్వరాలు అని పేరు పెట్టుకున్నాం మనం.
అందుకే ఇక్కడ చెప్తున్నారు ध्वनियों का मेल, ధ్వనుల యొక్క సమూహము. समास माने क्या है? शब्दों का मेल. मैंने कहा था शब्दों का मेल. पाठशाला, पाठ एक शब्द है, शाला एक शब्द है, दोनों शब्द मिलाने से क्या हो गया? एक शब्द हो गया. शब्दों का मेल. राम घर, राम का घर, है ना? वैसे ही अब संधि ध्वनियों का मेल है. और कितने प्रकार है? स्वर कितने प्रकार है? संधि कितने प्रकार है? स्वर संधि, स्वर मैंने यहां स्वर लिखा था, स्वर संधि जानिए ऐसा. स्वर संधि, व्यंजन संधि, विसर्ग संधि. कितने प्रकार है? संधि कितने प्रकार है? 3 प्रकार है. पहले हम स्वर संधि के बारे में ही जान रहे हैं, आप समास के बारे में नहीं. मैं समास के बारे में नहीं कह रही हूं, पहले बड़ा चैप्टर है इसलिए मैं संधि को पहले कह रही हूं. संधि ध्वनियों का मेल. संधि कितने प्रकार है? स्वर संधि, व्यंजन संधि, विसर्ग संधि. ऐसे 3 प्रकार के संधि हैं. और उसमें भी हम इस व्यंजन संधि और विसर्ग संधि इन दोनों के बारे में इसके बाद जान लेंगे. हम पहले स्वर संधि इसके बारे में हम जान लेंगे. स्वर संधि क्या है? स्वर, स्वर माने స్వరాలు, అచ్చులు, అ ఆ ఇ ఈ ఉ ఊ స్వరాలు పేరులోనే ఉంది. స్వర సంధి, మళ్ళీ స్వర సంధిని కూడా విడతీయటం జరిగింది కొన్ని పార్ట్స్ గా. ఏంటవి? దీర్ఘ సంధి, గుణ సంధి, वृद्धि संधि, यण संधि, आयादि संधि. समझ में आपको? दीर्घ संधि पहला वन क्या है? स्वर संधि के प्रकार. यह व्यंजन संधि, विसर्ग संधि इन दोनों के बारे में मैं नहीं कह रही हूं. अब स्वर संधि के बारे में मैं कह रही हूं. स्वर संधि फिर से 5 प्रकार का है. संधि 3 प्रकार है, स्वर संधि, व्यंजन संधि, विसर्ग संधि. उसमें भी स्वर संधि कितने प्रकार है? 5 प्रकार है. वही दीर्घ संधि, गुण संधि, वृद्धि संधि, यण संधि, आयादि संधि. अब इनके बारे में, इन 5 के बारे में, एक एक के बारे में हम जानने की कोशिश करेंगे. अब मैंने यहां पर लिखा था, देखिए आप ध्यान से देखिए. पहले संधि मैंने क्या कहा था? दीर्घ संधि. किसमें? स्वर संधि में. स्वर संधि कितने प्रकार है? 5 प्रकार है. उस 5 प्रकार में पहला क्या है? दीर्घ संधि. इस दीर्घ संधि आप यहां से ध्यान से सुनना चाहिए. వర్ణం కి సమూహ, వర్ణాలలోనే అంతా ఉంటాయి, అక్షరాల్లోనే ఉంటాయి కాబట్టి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఏదైనా ఒక శబ్దం కనుక విన్నప్పుడు మీరు దాంట్లో కనుక స్వరం అనేది కనుక వస్తూ ఉంటే, అంటే దీర్ఘంగా కనుక పలుకుతూ ఉంటే అటువంటి శబ్దాలని స్వర సంధి, అదే దీర్ఘ సంధి అని అంటారు. దీర్ఘం రావాలన్నమాట. అంటే ఆ ఈ ఊ ఇలా రావాలి. ఆ పదం పలికేప్పుడు ఆ శబ్దం ఎక్కడైతే వస్తుందో అటువంటి శబ్దాలని దీర్ఘ సంధులు అని అనటం జరుగుతుందన్నమాట. మరి ఇక్కడ దీర్ఘ సంధిలో చూడండి, అ ఆ ఇ ఈ ఉ ఊ ప్లస్ అ ఆ ఇ ఈ ఉ ఊ. ఇవేంటవి? ఆ టు ఔ వరకు ఉన్న వాటిని మనం ఏమని చెప్పుకుంటాం? స్వరాలని చెప్పుకుంటాం కదా. ఆ స్వరాల్లో ఈ స్వర్ ప్లస్ స్వర్ ఈజ్ ఈక్వల్ టు ఇవి రావాలన్నమాట. ఆ స్వరము ఆలు, ఆ నుంచి ఊ వరకు ఉన్న అక్షరాలన్నీ కూడా మళ్ళీ ఆ నుంచి ఊ వరకు ఉన్న అక్షరాలతో కలిస్తే ఎటువంటి శబ్దాలు రావాలి? ఆ ఈ ఊ ఇలా రావాలన్నమాట. అది ఏదైనా అవ్వచ్చు. ఆ ప్లస్ ఆ అవ్వచ్చు, ఆ ప్లస్ ఆ అవ్వచ్చు, లేకపోతే ఆ ప్లస్ ఆ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇక్కడ ఉన్న అక్షరాలు ఇక్కడ ఉన్న అక్షరాలతో కలిస్తే దాని రిజల్ట్ కనుక ఆ ఈ ఊ ఇలా వచ్చినట్లయితే అటువంటి వాటిని దీర్ఘ సంధులు అని అంటారు. ఉదాహరణకి చూడండి, ఇక్కడ ధర్మార్థి అని రాశాను నేను. ధర్మార్థిలో చూడండి, ఫస్ట్ వన్ చూడండి, మీరు చూసుకున్నట్లయితే ధర్మ ప్లస్ అర్థి. ఫస్ట్ వన్ చూడండి, ధర్మ ప్లస్ అర్థి అని ఉంది. దీంట్లో చూడండి, ధర్మలో ఒక ఆ ఉంది, అర్థిలో ఒక ఆ ఉంది. ఆ ప్లస్ ఆ, ఇందాక మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా, ఆ ప్లస్ ఆ కలిస్తే ఏం రావాలి? ఆ వచ్చిందా లేదా? ధర్మార్థి. అది విడతీసినప్పుడు ఏ స్వరం అయితే పలుకుతుందో ఈజ్ ఈక్వల్ టు ప్లస్. మీకు మ్యాథ్స్ భాషలో చెప్పాలి, ప్లస్ ప్లస్ దాన్ని కనుక ప్లస్ తో మనం యాడ్ చేస్తే ఏం రావాలి? దాని రిజల్ట్ కూడా ప్లస్ ఏ రావాలన్నమాట. అలాగా స్వర్ ప్లస్ స్వర్ ఈజ్ ఈక్వల్ టు స్వర్.
వస్తే కనుక అది దీర్ఘ సంధి అవుతుంది. అది కూడా ఎటువంటి దీర్ఘము? అ ప్లస్ ఆ, ఈ ప్లస్ ఈ. అది ఆ ప్లస్ ఆనే అక్కర్లా, ఆ ప్లస్ ఆ అవ్వచ్చు. అది కలిసినా కూడా ఆనే వస్తుంది అనమాట. ఇలా ఎక్కడైతే కలుస్తుందో వాటిని. అలాగే స్వార్థి, స్వ ప్లస్ అర్ధి. స్వ అనేది ఉందనుకోండి, సపోజ్ స్వాలో ఆ ఉంది, అలాగనే అర్ధిలో కూడా ఆ ఉంది కదా. ఇప్పుడు ఏమైంది? ఇందులో ఒక ఇందులో ఒక, ఈ రెండు కలిసి ఏమైనాయి? స్వా అయింది. అలాగా దీర్ఘం ఎక్కడైతే వస్తుందో అలాంటి వాటిని దీర్ఘ సంధులు అని అంటారు. అలాగే రవీంద్రులో చూడండి, రవి ప్లస్ ఇంద్ర, రవి ప్లస్ ఇంద్ర. రవిలో ఈ ఉంది, ఈలో ఈ ఉంది, ఈ ప్లస్ ఈ ఇజ్ ఈక్వల్ టు ఈ, రవీంద్ర. అలాగే గిరీష్ లో చూడండి, గిరి ప్లస్ ఈష్, గిరీష్. గిరిలో ఈ ఉంది, ఇక్కడ ఈ ఉంది, ఈ రెండు కలిపితే ఈ అయిందనమాట. ఇలాంటివి. ఇంకా చూడండి వధుత్సవ్లో చూడండి, వధు ప్లస్ ఉత్సవ్. ఓకే, వధుత్సవ్. ఇందులో ఊ ఉంది, ఇక్కడ ఊ ఉంది, ఊ ప్లస్ ఊ అయిందనమాట. అలాగనే భానుదయ్, భాను ప్లస్ ఉదయ్, భానుదయ్. ఇలా నెంబర్ ఆఫ్ వర్డ్స్ వస్తూ ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సెల్ఫ్గా మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ స్వరాలు ఇలా స్వరాలతో కలిస్తే ఎక్కడైతే దీర్ఘాలు ఆ ఈ ఊ అనేది వస్తాయో అది దీర్ఘ సంధి అని మీరు దృష్టిలో పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ వన్ చూడండి, గుణ సంధి. గుణ సంధి మానే క్యా హై? జహా ఆ గాని ఆ గాని, ఈ గాని ఈ గాని, ఊ గాని ఊ గాని, ఔరు గాని ఈ రెండు వస్తే ఆ ప్లేస్ లో ఆ సంధిని విడతీసినప్పుడు ఆ అక్షరం పోయి ఏ ఓ అర్ అనేటువంటి వస్తాయి. ఈ అక్షరాలు పోతాయి. ఆ పదం వచ్చినప్పుడు మధ్యలో ఆ స్వరం వచ్చినప్పుడు ఆ అక్షరాలు ఆ మధ్యలోంచి అక్కడ ఎగిరిపోయి ఆ ప్లేస్ లో ఏ ఓ అర్ అనేవి వస్తాయి. ఎలా చూడండి, ఇక్కడ చూడండి, నరేంద్ర అని ఉందనుకోండి, నర్ ప్లస్ ఇంద్ర ఏమైంది? అక్కడ నరేంద్ర ఏ అనేది వచ్చిందా లేదా? ఇక్కడ చూసారా, ఏ అనేది పలుకుతుందా లేదో? ఏ అనేది రావాలి. ఎక్కడైనా పదం పలికేప్పుడు ఏ అని పలికింది అనుకోండి, నరేంద్ర, సురేంద్ర, రాజేష్, మహేష్, ఏ ఏ ఏ అలా స్వరం ఎక్కడైతే పలుకుతూ ఉంటుందో ఆ శబ్దం చూడంగానే మీకు అర్థమైపోతుంది అది ఏ సంధి, గుణ సంధి అని చెప్పి మీకు అర్థమవుతుంది అనమాట. ఇంకా వీరోచిత్ అన్న పదంలో చూడండి, ఇక్కడ వీర్ ప్లస్ ఉచిత్, వీర్ ప్లస్ ఉచిత్. ఇక్కడ ఆ ఇక్కడ ఊ, ఈ రెండు అక్షరాలు కలిసినాయి, కలిసి ఏమైంది? ఓ అయిందనమాట. వీరోచిత్. ఇదిగో వచ్చిందా లేదా? ఇక్కడ ఎక్కడైనా పదం వీరో ఓ అనేది పలికింది, ఏ గాని ఓ గాని అరు గాని అర్ అనేది గాని పలకాలన్నమాట. ఇలాంటి శబ్దం. ఇంకా రాజర్షి అని ఉందనుకోండి, రాజ ప్లస్ రిషి, రాజర్షి. ఎక్కడైతే అరు పలుకుతుందో, ఇలా ఎక్కడైతే అరు పలుకుతూ ఉంటుందో అది కూడా మనకి మనం సంధులు ఏమని చెప్పుకుంటాం? గుణ సంధి అని చెప్పుకోవడం జరుగుతుంది. రాజ ప్లస్ రిషి, ఆ ప్లస్ అరు ఎక్కడైతే కలుస్తుందో అలాంటి శబ్దాలని ఇక్కడ మనం గుణ సంధి అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఈ పదాలు పలికినప్పుడు సంధి విచ్ఛేదం చేసినప్పుడు ఈ అక్షరాలు కనుక వస్తే వాటి రిజల్ట్ ఆ పదం వినంగానే మనకి ఏ గాని ఓ గాని అర్ అనేది గాని పలుకుతూ ఉంటే ఆ శబ్దం మధ్యలో అలాంటి వాటిని గుణ సంధులు అని అనటం జరుగుతుంది. समझ में आपको? मिगता కూడా రాస్తాను చూడండి ఒకసారి బోర్డు మీద. अब वृद्धि संधि के बारे में देखिए. स्वर संधि कितने प्रकार हैं? 5 प्रकार हैं. और दीर्घ संधि, उसके बाद गुण संधि के बारे में मैंने कहा था. अब वृद्धि संधि देखिए. वृद्धि नाम में ही है. वृद्धि माने టు డెవలప్ అవ్వటము, ఒకటికి ఇంకొకటి అవ్వటము అని అర్థం. ఏ ఉందనుకోండి, అది ఇంకొక కొమ్ము వేయంగానే అవ్వో అయ్యో ఏదో అయిపోతుంది అనమాట. ఒకటి డెవలప్ అవ్వటం అనమాట. వృద్ధి అంటే డెవలప్, ఉన్నదానికి ఇంకొక రెట్టు ఎక్కువ పెరగడం అనమాట. అలాంటి సందులు వృద్ధి సందులు అని అంటాం. మరి ఇక్కడ దీని యొక్క సూత్రం ఏంటి? ఎక్కడైనా అక్షరం మొదట్లో మీరు ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి, శబ్దానికి 2 పదాలుగా చేసినప్పుడు ఒక శబ్దాన్ని మొదటి పదం చివరి అక్షరము, రెండవ అక్షరం మొదటి అక్షరం. దట్ మీన్స్ ఏంటంటే, ఒక్కసారి మీకు చెప్తున్నాను చూడండి, సపోజ్ దేవాలయ్ అన్న వర్డ్ ఉందనుకోండి, ఒక్కసారి మీరు చెక్ చేసుకుంటే దేవాలయ్ అన్న వర్డ్ ఉంది, దేవ్ ప్లస్ ఆలయ్ అని నేను ఇక్కడ విడగొట్టాను. దీన్ని విడగొట్టినప్పుడు మీరు దేంట్లో అయినా సంధి అంటే చూసుకోవాల్సింది ఏంటంటే ఇది ఫస్ట్ పదము, ఇది రెండో పదము. మనం చూసుకోవాల్సినవి ఏంటి? స్వరాలు.
స్వరాలంటే ధ్వనులు కదా. మీరు ఎక్కడ చూసుకోవాలంటే ఈ పదంలో ఇక్కడ ఏం పలుకుతోంది, దేవ్ అనే దాంట్లో ఏం పలుకుతోంది, ఇక్కడ ఆ అనేది పలుకుతోంది అని చూసుకోవాలి. మొదటి పదంలో చివరి స్వరం చూసుకోవాలి, అలాగే రెండో పదంలో మొదటి అక్షరం చూసుకోవాలన్నమాట. ఇలా చూసుకోవాలి మీరు. సంధి ఎప్పుడైనా కూడా మనం అలాగే చెక్ చేసుకోవాలి చేసుకునేప్పుడు. ఓకేనా? ఇలా ఇది జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను. నేను ఈ పాయింట్ ని దృష్టిలో పెట్టుకొని మీరు చేసుకోండి. అలాగే ఇక్కడ ఏం చెప్పాను, మొదటి పదానికి చివర అని చెప్పాను కదా. ఆ మొదటి పదానికి చివరి అక్షరాలు ఏమై ఉండాలి, ఆ గాని ఆ గాని, ఏ గాని ఐ గాని, ఓ గాని ఔ గాని ఇవి వస్తే ఆలు వచ్చినప్పుడు మొదటి పదానికి చివర ఆ అనేది వచ్చినప్పుడు ఆ రెండు అక్షరాలు ప్లస్ ఏ ఐ గాని ఓ ఔ గాని కలిస్తే మొదటి అక్షరం చివర ఈ రెండు ఉండాలి, రెండో అక్షరం మొదట్లో ఇవి గాని ఉంటే, ఏ ఐ గాని ఓ ఔ గాని ఉంటే దాని రిజల్ట్ ఎలా ఉంటుంది, ఐ గాని ఔ గాని అవుతుంది. అర్థమైందా? ఇక్కడ చూడండి, ఏకైక్ అనే పదంలో చూడండి, మీరు చూసుకున్నట్లయితే ఏక్ ప్లస్ ఏక్, ఏక్ ప్లస్ ఏక్ ఏం చెప్పాను, మొదటి పదంలో చివర అని చెప్పాను కదా. ఇప్పుడు ఇందులో ఏం కలుస్తుంది మీకు, ఆ అనే అక్షరం వచ్చింది, ఇందులో ఏమొచ్చింది, ఏ అనే అక్షరం వచ్చింది. ఇప్పుడు చూడండి, ఈ ఆ అనేది ఇక్కడ ఉందా, ఈ ఏ అనేది ఇక్కడ ఉందా, ఇది ప్లస్ ఇది, దాని రిజల్ట్ ఏమవ్వాలి, ఐ అవ్వాలి. కాబట్టే ఏకైక్ అయ్యింది. ఇక్కడ ఐ అనేది వచ్చిందా లేదా, ఆ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ అనమాట దాని అర్థం. ఇలా మీరు కనిపెట్టాలి. అలాగే మతైక్య అని ఉంది, మత ప్లస్ ఐక్య, ఏక్య, మతైక్య, ఆ ప్లస్ ఏ ఐ అయిందనమాట. ఇలా చూసుకోవాలి. నెక్స్ట్ వన్ వనౌషధి, ఇది కూడా చూసుకోండి ఒకసారి. వన్ ప్లస్ ఔషధి, వన్ ప్లస్ ఔషధి, దీంట్లో కూడా చూడండి, వన్ లో ఆ అనే అక్షరం ఉంది, ఇక్కడ ఔ అనే అక్షరం ఉంది. ఓకే, ఇప్పుడు ఏమైంది, ఆ ప్లస్ ఔ ఈ అక్షరం కలిసిందనమాట, సారీ ఈ అక్షరం కలిసిందనమాట. ఇప్పుడు ఈ రెండు అక్షరాలు కలిసినప్పుడు ఏమొచ్చింది, దాని రిజల్ట్ ఔ అనేది వచ్చిందనమాట. ఆ ప్లస్ ఔ, ఔ అయింది ఇక్కడ. ఇలా ఔషధి అనేటువంటిది వచ్చిందనమాట. ఇలాగా ఆకి ఏ గాని ఐ గాని ఓ గాని ఔ గాని ఈ రెండు కలిస్తే దాని యొక్క రిజల్ట్ ఏమవ్వాలి, ఐ గాని ఔ గాని అవ్వాలి. అదే వృద్ధి సంధి. వనౌషధి చూసారా, వనౌషధి, ఔ ఒత్తి పలుకుతాం, వృద్ధి అయిందా లేదా, వన్ ప్లస్ ఔషధి వనౌషధి అయిపోయిందా లేదా, ఔషధి కాస్త ఔషధి అయిపోయింది, ఇంకో కొమ్ము తగిలిచ్చామన్నమాట దానికి. ఇలాగా వృద్ధి డెవలప్ అనేది ఎక్కడైతే ఉంటుందో అది వృద్ధి సంధి. ఈ ఒక్కటి గుర్తుంచుకుంటే మీకు అన్ని గుర్తుండిపోతాయి. ఆ పదం చూడంగానే మీకు అర్థమైపోతుంది. వనౌషధి, మహౌషధి, మతైక్య, ఐ గాని ఓ గాని ఈ రెండు వస్తే అది వృద్ధి సంధి, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్ యణ సంధి. యణ సంధి అనే ఈ గాని ఊ గాని ఒక పదానికి చివర స్వరం ఈ గాని ఊ గాని అరు గాని దీనితో ప్లస్ యాడ్ అవ్వాలి. ఏమి యాడ్ అవ్వాలి, ఆ ఉ ఏ ఐ ఈ అక్షరాలు కనుక యాడ్ అయితే దానికి వచ్చేటువంటి రిజల్ట్ ఏమవ్వాలి, యా గాని వా గాని రా గాని అవ్వాలి. అంటే ఏదైనా పదం మనం ప్రొనౌన్సియేషన్ చేసేప్పుడు ఆ పదం మధ్యలో యా ఒత్తు గాని వా గాని రకారం గాని పలుకుతూ ఉంటే అటువంటి పదాలు ఎణసందులు అని చెప్పి మీరు గుర్తుంచుకోవాలి. మీరు రిజల్ట్ గుర్తుంచుకుంటే ముందు వచ్చేది ఏంటనేది మీకు అర్థమైపోతుంది. దట్ మీన్స్ ఇదిగో ఇక్కడ కూడా చూడండి, ఏకైక వనౌషధి ఐ ఔ గుర్తుంచుకున్నారంటే అది వృద్ధి సంధి అని మీకు తెలిసిపోతుంది. అలాగే ఇక్కడ కూడా యా వా రా మధ్యలో పదాల మధ్యలో యా గాని వా గాని రా గాని వస్తుంటే అలాంటివి ఎణసందులు. ఈ కారం గాని ఈ కారం గాని ఊ అరు వీటితో ఆ ఉ ఏ ఐ ఇవి కనుక కలిస్తే దాని రిజల్ట్ యా వా రా అవ్వాలి అని చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, అత్యధిక్ అనే పదం ఉంది చూడండి, ఇక్కడ అతి ప్లస్ అధిక్. ఓకే, అతి ప్లస్ అధిక్, దీంట్లో చూడండి అతి ప్లస్ అధిక్ అనే దాంట్లో చూడండి, ఇక్కడేమో ఈ ఉంది, ఇక్కడేమో ఆ ఉంది. ఓకేనా, ఇగో ఈ ప్లస్ ఆ ఈ రెండు కలిసిందే అంటే ఇక్కడ ఏమవ్వాలి, యా అనేది రావాలన్నమాట. అర్థమైందా, ఈ ప్లస్ ఆ ఈ రెండు కలిసి యా, అందుకే యా అనేది వచ్చింది చూసారా. అత్యధిక్, అత్యధిక్ యగడం వచ్చిందా లేదా, ఇలా యగడం రావాలి. ఇంకా దేవ్యాగమన్, దేవి ప్లస్ ఆగమన్,
అని ఉంది, సంధి విచ్ఛేద్ చేశా నేను, దేవ్యాగమన్ అని చెప్పి సంధి విచ్ఛేద్ చేశా. దేవిలో ఈ అనేది ఉంది ప్లస్ ఇక్కడ ఆ అనేది ఉంది, ఈ ప్లస్ ఆ, దాని రిజల్ట్ ఏం రావాలి, వా అనేది రావాలి. ఇలాగా ఎక్కడైతే కనుక దేవ్యాగమన్ మధ్యలో వకారం పలుకుతుంది, యకారం రెండు పలుకుతూ ఉన్నాయి. ఇక్కడ ఇలా పలుకుతూ ఉన్నప్పుడు ఆ పదాన్ని చూడగానే, అలాగే పితృ అనుమతిలో చూడండి రకారం పలుకుతుంది, పితృ ప్లస్ అనుమతి, పితృ అనుమతి, అంతే కదా. అక్కడ కూడా రకారం పలుకుతోంది, ఇదిగో అరు, ఈ రకారంతో ఆ అనేది కలిసింది అనమాట, పితృ ప్లస్ అనుమతి, అరుకారంతో ఆ అనేది కలిసింది కాబట్టి అక్కడ పితృ అనుమతి అనేది అయింది. ఇలా అరుకారానికి అకారం కలిసింది. ఎక్కడైతే మధ్యలో యకారం గాని వకారం గాని రకారాలు గాని వస్తాయో వాటిని ఎణసందులు అని అంటారు. కొద్దిగా క్రిటికల్ గా ఉంటుంది, 1 or 2 టైమ్స్ మీరు వింటూ ఉంటే మీకు అర్థమైపోతుంది. మెయిన్ గా ఈ బేసిక్ రూల్స్ రాసుకుంటే మీకు నెంబర్ ఆఫ్ వర్డ్స్ ని మీరు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుందమ్మా. మీ బుక్స్ లో ఉన్న ప్రతి వర్డ్ ని తీసుకొని ఈ రకంగా మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆయాది సంధి, లాస్ట్ వన్. ఆయాది సంధి ఏ ఐ ఓ ఔ ప్లస్ ఆ ఈ ఉ ఊ. పదానికి చివర, మొదటి పదానికి చివర ఏ ఐ గాని ఓ ఔ గాని వస్తే, రెండో పదం మొదట్లో ఆ ఈ ఉ ఈ ఇవి కనుక వస్తే దాని యొక్క ఆన్సర్ ఏమవ్వాలి, ఐ ఔ ఐ ఆవ్ ఇవి రావాలన్నమాట. చూడండి, షయన్, షయన్, ష ప్లస్ అన్, షయన్ అయింది, ఆ ప్లస్ ఏ కలిసిందనమాట, అప్పుడు యా అనేది వచ్చిందనమాట. నెక్స్ట్ నాయక్, మీరు అదంతా కూడా వద్దు, యకారం ఎక్కడైతే వస్తుందో షయన్ నాయక్ ఇలా వచ్చిందంటే కనుక, అలాగే భవన్ లో కూడా చూడండి అవ్వు, ఆవ్, భవన్ లో అవ్ అనేది ఉందా లేదా, వకారం ఉందా లేదా, ఇలా ఎక్కడైతే వస్తుందో వాటిని ఆయాది సంధులు అని అంటారు. ఈ విధంగా స్వర సంధిలో మనకి 5 టైప్స్ చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ క్లాస్ లో మనం వ్యంజన సంధి అంటే ఏంటో తెలుసుకుందాం. నమస్తే.